శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మునిరాజు గారు. మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు గురూజీ మునిరాజు గారు. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఎప్పటిలాగానే చాలా యూస్ఫుల్ వీడియోతోనే వచ్చేసాను. అండ్ అంతకన్నా ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో మన ఛానల్కి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పర్సనల్గా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అందరికీ రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం మీ అందరి మెసేజెస్ అయితే నేను చూస్తాను. అండ్ ఇది స్టార్టింగ్లో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారనమాట, మీరు కామెంట్స్కి రియాక్ట్ అవ్వట్లేదు, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్కి రియాక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. బట్ పర్టికులర్గా మీ క్వశ్చన్ నాకు అది ఓకే, ఇది జెన్యూన్గా అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతానండి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. అండ్ టాపిక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షార్ట్ వీడియో అనమాట, లెంత్ వీడియో కాదు. ఈ వీడియో ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే నచ్చిన అబ్బాయి దగ్గర అమ్మాయి చేసే పనులేంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంపార్టెంట్వి చెప్తాను. చాలా లిస్ట్ ఉంటుంది చెప్పుకుంటూ పోతే, బట్ అంత లెంత్ అవుతుంది వీడియో కాబట్టి మెయిన్గా ఒక అబ్బాయిలో ఒక అమ్మాయికి నచ్చేది ఏంటి, నచ్చితే అసలు ఏం చేస్తుంది అమ్మాయి అనేది నేను క్లియర్గా చెప్తాను. స్త్రీ చేసే ఫస్ట్ పని ఏంటి అంటే ఖచ్చితంగా ఆ అబ్బాయికి క్లోజ్ అవ్వాలని చూస్తుంది అనమాట. సో ఏదో ఒక రకంగా అంటే ఎవరైనా కానీ, అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, ఒక పర్సన్ బాగా నచ్చారు అంటే ఖచ్చితంగా ఎలా ఉంటుంది, సో వాళ్ళతో లైఫ్ ఉండాలి, సో వాళ్ళతోనే లైఫ్ ఉండాలి, సో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మేము దాన్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమవుతుంది అంటే గర్ల్స్ కూడా ఎవరైనా అబ్బాయిలు మేబీ నచ్చితే ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళతో కనెక్ట్ అవుతుంటారు. అండ్ అంటే పాజిటివ్‌గా తీసుకుంటారు అనమాట. ఏమైనా సరే టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి. వాళ్ళకి ఇంకా క్లోజ్ అవ్వాలి ఏదో ఒక రకంగా అనేది ఎప్పుడు 24 అవర్స్ వాళ్ళ బ్రెయిన్‌లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళ థాట్స్ కూడా అలానే ఉంటాయన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీకు తోడుగా ఉండాలి అని చాలా జెన్యూన్‌గా కోరుకునే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారనమాట. ఎందుకంటే చాలామంది మీరు గర్ల్స్‌ని ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. సో కొంచెం మంచిగా ఉన్నప్పుడు ఓకే, ఏదన్నా రివర్స్ అయినప్పుడు సో బ్రేకప్స్ చెప్పుకోవటం ఇలాంటివన్నీ చాలా సిల్లీగా జరిగిపోతున్నాయి కామన్‌గా అయితే ఇప్పుడు రోజుల్లో. కాకపోతే ఏందంటే నిజంగా ఒక అమ్మాయి ఇష్టపడినప్పుడు తనతో క్లోజ్ అవ్వాలి అనుకున్నప్పుడు, అంటే మెయిన్‌గా నచ్చే వాటిల్లో ఏంటంటే ఒక పర్సన్ గురించి ఏదో ఒక రకంగా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాడంటే దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. రీజన్ ఏదైనప్పటికీ కూడాను సో మీకు తోడుగా ఉండాలి. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే, అంటే ఒక సిట్యుయేషన్‌లో పాజిటివ్‌గా, ఒక సిట్యుయేషన్‌లో నెగెటివ్‌గా అట్లా కాకుండా ఎనీ సిట్యుయేషన్ వాళ్ళ మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది అనమాట. మీకు ఏదేమైనా కొంచెం తోడుగా ఉండాలి, సపోర్ట్‌గా ఉండాలి అనేది అమ్మాయిలు అనుకుంటారు. నెక్స్ట్ నచ్చిన అబ్బాయితో ఒక అమ్మాయి చేసే పనుల్లో ఇంకొకటి ఏంటి అంటే కూడా ఫిజికల్ అవ్వటం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది కొన్ని టార్గెట్స్ అంటే పెట్టుకుంటూ ఉంటారు. అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ కొన్ని మ్యారేజ్ తర్వాత జరగాలి అని కానీ ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. గుడ్ వన్ అది. బట్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సిట్యుయేషన్ మన చేతుల్లో ఎప్పుడైతే ఉండదో అలాంటప్పుడు ఏందంటే కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒక్కోసారి ఫిజికల్ అవుతూ ఉంటారు. బట్ డెఫినెట్‌లీ అలా జరిగింది అంటే ఒక అమ్మాయి ఎంత ట్రస్ట్ చేస్తే అంతవరకు వెళ్తుంది అనేది ఒక అబ్బాయి ఆలోచించగలిగితే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఏ ఒక్క అమ్మాయి కూడాను ఫిజికల్ అవ్వాలి అనే థాట్స్ యాక్చువల్లీ ఉన్నా కూడా ఎవరు చెప్పుకోరు అనమాట. ఎందుకంటే అది కరెక్ట్ కాదు అని కొంతమంది కామన్‌గా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఆ లిమిట్స్ కొన్ని పెట్టుకొని కూడా ఆ లిమిట్స్‌ని క్రాస్ చేసి మీతో ఉన్నారు అంటే వాళ్ళకి మీరంటే అంత ఇష్టము అనమాట. సో ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం అనేది లేకపోతే వాళ్ళు అలా ఫిజికల్ అవ్వరు చెప్పాలి అంటే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీకు ఖచ్చితంగా టైం ఇస్తారు అనమాట. టైం చాలా చాలా వాల్యుబుల్ అండి. బట్ అలాంటి టైం వాళ్ళు మీకు కేటాయిస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్‌లో మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఒక టైంలోనే తెలిసిపోతుంది అనమాట. చాలామంది రిలేషన్స్‌లో కూడా ఇక్కడే కదా గొడవలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. మాట్లాడట్లేదనో, టైం ఇవ్వట్లేదనో, ఏదో సంథింగ్ వస్తూ ఉంటాయి కామన్‌గా. బట్ కాకపోతే వాళ్ళ లవ్‌ని ప్రూవ్ చేసుకోవటానికి కూడా ఈ ఒక విషయం సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా కొంతమంది బిజీగా ఉంటారు. కొంతమంది ఖాళీగా ఉంటారు. బట్ అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడాను వాళ్ళు మీకు టైం ఇస్తున్నారు అనమాట. అంటే మీతో మాట్లాడటానికి కానీ, మీతో ఉండటానికి కానీ టైం ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టం లేకపోతే ఎవరికీ టైం ఇవ్వరు. అలా మీకు వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, లేకపోతే ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సరే, సో ఎంత బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా మీకు ఇవ్వవలసిన టైం మీకు ఇస్తున్నారు అంటే డెఫినెట్‌లీ
వాళ్ళ దృష్టిలో మీరు టాప్‌లో ఉన్నట్టే అనమాట. అంటే టైంకి అంత వాల్యూ ఉంటుంది చెప్పాలంటే. ఒకరి లవ్‌ని కొంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయటానికి కూడా అంటే గెస్ చేయటానికి కూడా ఈ టైం చాలా హెల్ప్ అవుతుంది చెప్పాలి అంటే. అంటే ఎక్కువ టైం ఇచ్చి, ఎక్కువ టైం మాట్లాడుతూ ఉంటేనే ప్రేమ ఉన్నట్టు అనేది కాదు. బట్ కాపోతే ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే మనలో ఎలాంటి చేంజ్ రాకుండా స్టార్టింగ్‌లో ఎలా ఉన్నామో ఇప్పటికి అలానే ఉన్నాము అనే ఒక థాట్ ఆపోజిట్ పర్సన్‌లో వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా ఫుల్ ఇంక సక్సెస్ అయిపోయినట్లే అనమాట అక్కడ. ఎందుకంటే టైంకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో, ఆ విధంగా మీతో టైమ్ స్పెండ్ చేస్తూ, ఇలా టైమ్ ఇస్తూ కూడా ఉంటారనమాట. సో, ఈ విధంగా కొన్ని క్వాలిటీస్ అయితే ఉంటాయి. సో, ఇవన్నీ కూడాను మెయిన్‌గా చెప్తున్నాను. మేబీ ఎవరైనా సరే ఒక అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తున్నట్లయితే ఐ థింక్ మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది అనేది క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బై బై. టేక్ కేర్.